బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ సెలవులన్నీ కూడా వర్తించనున్నాయి. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. బాబు, ఇప్పటివరకు జిహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించి కూడా ఒక నిర్ణయం తీసుకున్న ఆ సిచ్యువేషన్ ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు కూడా రేపు సెలవు ప్రకటిస్తూ కూడా ఇప్పటివరకే విద్యాశాఖ ఒక నిర్ణయం కూడా తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇంకా దాదాపు 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఒక పక్క వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర విద్యాశాఖ మాత్రం ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కూడా భారీగా వర్షాలు కురవడంతో వర్షాల నేపథ్యంలో మాత్రం రోడ్ల కనెక్టివిటీ కూడా తెగిపోయిన పరిస్థితి మాత్రం చాలా గ్రామాలకు వెళ్ళాలంటే కూడా ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్లు కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో మాత్రం విద్యార్థులు వారి స్కూళ్ళకు కావచ్చు కాలేజీలకు వెళ్ళాలంటే మాత్రం కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొదటగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని చెప్పేసి కూడా భావించారు. అందులో భాగంగానే సెలవు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవు ప్రకటిస్తూ కూడా ఇప్పటివరకే విద్యాశాఖ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.